శ్రీ క్రోధినామ సంవత్సర మేషాది ద్వాదశ రాశుల జాతక ఫలితాలు. సరే, ముందుగా మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ యొక్క రాశి వారికి ఏకాదశంలో శని, దానివలన ధనలాభం అనేది బాగా ఉంది. అలాగే కుటుంబ వృద్ధి, అందరినీ కూడా కుటుంబంలో కలుపుకొని పోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాశి వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే సమస్యలకు అనుకూలమైన పరిష్కారం అనేది దొరుకుతుంది. గత కొంతకాలంగా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి వాళ్ళకి కావలసిన పరిష్కారం అనేది ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వారికి ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే ద్వితీయంలో బృహస్పతి సంచారం వలన నూతన గృహ ప్రాప్తి అనేది వీరికి ఏర్పడుతుంది. ధన వాక్స్థానంలో చక్కగా బృహస్పతి యొక్క సంచారం వలన స్త్రీలకు సౌభాగ్యపరంగా బహుబాగుగా ఉన్నది. విద్యార్థులకు ఉన్నత విద్యను వాళ్ళు పఠిస్తారు. అలాగే విద్యార్థులు, ఈ యొక్క మేషరాశి యొక్క విద్యార్థులు విదేశీ గమనాన్ని చెందుతూ ఉంటారు. అంటే విదేశాలకు వెళ్ళే మంచి సమయం అన్నమాట ఈ యొక్క రాశి వారికి. వీళ్ళ అదృష్ట సంఖ్య 9. గురు శుక్ర శనివారాలు నియమాలు పాటించడం, అలాగే శివ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం వలన సమస్త శుభాలు కలుగుతాయి ఈ యొక్క మేషరాశి వారికి.